హైదరాబాద్లోని న్యూ మలక్పేట్లో ఊహించని సంఘటన జరిగింది. ఉన్నట్లుండి రోడ్డు ఒక్కసారిగా కుంగింది. లాల్దార్ హోటల్ సమీపంలో మట్టితో పూడ్చిన రోడ్డు ప్యాచ్ అకస్మాత్తుగా కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. లోడ్ ట్రాక్టర్ వెళ్లిన కొద్దిసేపటికి రోడ్డుపై భారీ గుంత పడిందని స్థానికులు చెబుతున్నారు. దాంతో వెంటనే డబీర్పురా పోలీసులు, మలక్పేట ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గుంత చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే చాలా పెద్ద హెవీ వెహికల్స్ పోవడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ బిల్డింగ్ కూడా కొన్నిసార్లు షేక్ అయినట్టు తెలిసింది. రోడ్డు మీద నుంచి పెద్ద వెహికల్స్ పోయినప్పుడు రోడ్డు కూడా కొద్దిగా షేక్ అవుతుంది. ఈరోజు పొద్దున్న ఏం జరిగిందంటే పెద్ద ఒక హోల్ పడిపోయిందనమాట. ఒక ట్రాక్టర్ పోవడం వల్ల చాలా పెద్ద హోల్ పడ్డది. దాని నుంచి ఇప్పుడు మీరు చూస్తే దాంట్లో ఒక కేవ్ లెక్క ఉన్నది. లోపలంతా మట్టి అనేది అంటే అది ఎట్లా వెళ్ళిపోయింది. ఆల్రెడీ దీని కింద మన డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది, సీవేజ్ది సపరేట్గా ఉన్నదన్నమాట. అవి రెండు మిక్స్ అయినాయి. ఇంతకుముందు ఏం జరిగిందంటే వాటర్ కూడా పొల్యూట్ రావడం జరిగింది. సో ఇమీడియట్గా మా కార్పొరేటర్ గారు అబ్రార్ గారికి దృష్టికి తీసుకెళ్ళినాం. ఇమీడియట్ ఆయన చాలా బాగా రెస్పాండ్ అయ్యి మా వక్ఫ్ బోర్డ్ మెంబర్ బందగి బాషా గారు కూడా ఒక ఎమ్మెల్యే సాబ్తో మాట్లాడడం జరిగింది. కార్పొరేటర్ గారు వచ్చారు, ఖైసర్ సాబ్ ఆయన కూడా వచ్చి ఇమీడియట్గా ఇవంతా పనులు చేపడుతున్నారు. సో దీనికి మేము ఎప్పటికీ ఎమ్మెల్యే సాబ్కి కృతజ్ఞతలు ఉంటాం. సో ఇది త్వరలోనే ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని ఇక మా రెసిడెంట్స్కి ఎటువంటి హాని కలగకుండా చూడాలని మేము విన్నపిస్తున్నాం అనమాట. అది చూడాలా సార్ ఎంత డీప్ ఉన్నది ఏందనేది. ఇప్పుడు అది చూస్తే మాత్రం చాలా లోపల నుంచి మట్టి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఒక కేవ్ లెక్క తయారైపోయింది లోపల.